నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి నియమితులయ్యాక షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నారని వినిపిస్తుంది. సో అక్కడ వాళ్ళ మీద, లేకపోతే ఇప్పుడు అమెరికా డెవలప్మెంట్కి సంబంధించి డెసిషన్స్ ఎలా ఉన్నది వేరే, కానీ ముందు నుంచి అమెరికాని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే వలసదారులతో. సరే, వేరే వేరే ప్రాంతాలతో వాళ్ళు ఎలా వెళ్ళినా మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. సరే, వీళ్ళ మీద ప్రభావం ఎలా ఉంటుంది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ మీద ఎలా ప్రభావం ఉంటుంది? సిటిజన్షిప్ కోసం చాలామంది ట్రై చేస్తారు మెయిన్గా, అంటే అందరూ మాట్లాడుకునేది అయితే అది. దాని గురించి అయితే కనుక ఏదో డెడ్లైన్ నోట్ పెట్టేశారు, February 20th లోపు పుట్టే వాళ్ళకైతే ఓకే సిటిజన్షిప్ ఇస్తారు. మిగతా H1B వీసాల్లోనో లేకపోతే స్టూడెంట్ వీసాల్లో ఉన్న వాళ్ళైనా, గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే వాళ్ళకైనా, ఇంకా ఎవరికైనా దేనికోసం సంబంధించి అయినా కానీ ఆ తర్వాత పుడితే వచ్చే అవకాశాలు లేవు అనేది అయితే తెలుస్తోంది. ఇంకా డీటెయిల్గా ఇంకేమేమి ఉన్నాయి ఇందులో అంశాలు? అంటే ట్రంప్ ఇట్లా నిర్ణయాలు తీసుకుంటాడని అదేం పెద్ద ఊహకందని విషయం ఏం కాదు. ట్రంప్ వ్యవహార శైలి గతంలో గమనించిన వాళ్ళకి ఆ 4 ఏళ్ళు ఆయన ఉన్నది, ఆయన దిగిపోయేటప్పుడు ఆ క్యాపిటల్ బిల్డింగ్ పైన జరిగిన దాడి, ఇవన్నీ ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, ట్రంప్ అనే అతను దాన్ని ఏమంటారు, కొన్ని పద్ధతులు సాంప్రదాయాలకు భిన్నంగా బిహేవ్ చేసే లక్షణం ఉన్న వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ అమెరికన్లు అతన్నే అధ్యక్షుడు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే, అమెరికా వాళ్ళకి చాలా కాలంగా ఒక అసంతృప్తి ఉంది. బయట ప్రాంతాల నుంచి వచ్చేసి తమకు ఇక్కడ అవకాశాలు లేకుండా చేసి, తమనంటే నేటివ్, మేము అమెరికన్ల, మేము నేటివ్స్, మమ్మల్ని వీళ్ళు డామినేట్ చేస్తున్నారే, మాకు అవకాశాలు పోతున్నాయి అనే కడుపుమంట ఉంది వాళ్ళకి. ఈ కడుపుమంట ఉండడము రకరకాల కారణాలతో మళ్ళీ బైడెన్ అనే అతను మరీ ఏమీ చేయడు అన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చేసి ఈయన్ని ఎంపిక చేసుకున్నారు. అసలు అమెరికా అంటే ఏమిటి? అమెరికా అనే దేశమే ఒక వలస దేశం. వాళ్ళు ఎలా నేటివ్స్ అవుతారు? అక్కడ ఉన్న వాళ్ళు, నేటివ్స్ ఉన్న వాళ్ళందరూ వీళ్ళు చంపేశారు. రెడ్ ఇండియన్స్ని కానీ రకరకాలుగా అక్కడ జీవిస్తున్న వాళ్ళందరినీ వీళ్ళు ఫినిష్ చేసేసి, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో, ప్రపంచంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా అమెరికాకి వచ్చి అక్కడ స్థిరపడి, అక్కడే వీళ్ళు పోరాడి యుద్ధాలు చేసి స్వాతంత్రం తెచ్చుకొని ఎన్నో జరిగిన తర్వాత ఇప్పుడు అమెరికాని మాది అంటున్నారు. అమెరికా నిజానికి ఎవరిది కాదు. అమెరికాలో నేటివ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు. ఆ జాతులన్నీ అంతరించిపోయినాయి. ఏదో నామకే వాస్తే కొంతమంది ఉంటారు. సరే, అమెరికా వాళ్ళదే అనుకుందాం. ఇప్పుడు ఏమైంది? అమెరికా అనేది మనకందరికీ కూడా ఇంతకుముందు 1970-80 కాలంలో అమెరికా అంటే ఏమిటంటే అది చాలా అందని విషయము. మామూలు మనుషులు అక్కడికి వెళ్ళలేరు. బాగా కోటీశ్వరులు, బాగా డబ్బులున్న వాళ్ళ పిల్లలు అక్కడికి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు. అది మామూలు, అంటే మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి అమెరికా అనేది అసలు అనుకోవడానికి భయం వేసే పరిస్థితి 70ల్లో 80ల్లో. 90ల్లో వచ్చేసరికి ఏమైంది? కొత్త జనరేషన్ వచ్చింది. ఈ కొత్త జనరేషన్ 90-2000 సంవత్సరాల నాటికి రకరకాలుగా కొన్ని లక్షల మంది భారతీయులు అమెరికాలో, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. గతంలో మా జనరేషన్ అయితే 1970-80 కాలంలో మొత్తం జిల్లాకంతా కలిపితే ఒక 10 మందో 20 మందో ఉండేవాళ్ళు అమెరికాలో. ఇప్పుడు పల్లెటూరు నుంచి 10 మంది ఉన్నారు. మీరు ఏ ఊరన్నా అడగండి, మీ ఇష్టం వచ్చిన ఊరు పేరు చెప్పి, అయ్యా మీ ఊరిలో అమెరికాలో ఎంతమంది ఉన్నారని అడగండి, మా ఊరిలో ఒక 4 కుటుంబాలు పిల్లలు ఉన్నారు, లేదా ఒక 10 మంది పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్తారు. అంటే ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చేసరికి ఏమైందంటే, అమెరికాలో ఉంటే అదొక ప్రిస్టేజ్ సింబల్, అమెరికా నుంచి మనకు డబ్బులు వస్తాయి, అమెరికాలో మంచి అవకాశాలు ఉంటాయి, ఇలా 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 రకరకాలుగా అమెరికా అనేది ఇప్పుడు పిల్లలకి ఒక డ్రీమ్. అది ఈ డ్రీమ్ ఆధారంగా అప్పులు చేసి, అప్పులు తీసుకుని, రకరకాల కష్టాలు పడి, డబ్బులు ఉన్న వాళ్ళు ఒక లెక్క, డబ్బులు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫీజులు కట్టి చదువుకుంటూ, పార్ట్ టైం పనులు చేసుకుంటూ ఎంతోమంది పిల్లలు, మీరు గమనించారో లేదో, ఎంతోమంది పిల్లలు చనిపోయారు ఈ మధ్య డ్యూ టు వేరియస్ రీజన్స్. అంటే అక్కడ ఉన్న యాక్సిడెంట్లో కానీ, లేదా అక్కడ ఏదో దొంగలు కాల్పులు, ఈ మధ్య కూడా ఒక పిల్లాడు చచ్చిపోయాడు. ఆ పిల్లాడు ఎంతో కష్టపడి వాళ్ళ నాన్న క్యాబ్ నడుపుతూనే ఏదో చేస్తూ ఆ పిల్లవాడిని పంపిస్తే, ఆ పిల్లవాడు అక్కడ ఏదో ఫుడ్ డెలివరీ కోసం వెళితే దొంగలు కాల్చేసారు. అంటే రిస్క్ ఉంది అక్కడ, ఎప్పుడూ ఉంది రిస్క్ అమెరికాలో. కానీ రిస్క్కు మించి మనకు అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి, మనకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మనము వెళుతున్నాం. ఇప్పుడు ఏమైంది? ఇంతకాలంగా మనకు గ్రీన్ కార్డు వచ్చినా రాకపోయినా, మనం H1B మీద పనిచేస్తూ ఉన్నా, లేదా ఏదో ఒకటి అక్రమంగా వెళ్ళినా, ఏదో ఒక పిచ్చి పని, అంటే ఒక లేబర్ పని చేసుకొని జీవిస్తున్నా కూడా మన పుట్టే పిల్లలకి అక్కడ పౌరసత్వం వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఏం చేశాడు ట్రంప్? వచ్చేసాడు, ఆ దెబ్బ కొట్టేశాడు.
గ్రీన్ కార్డ్ ఎలాగూ రాదు. H1B ఏమో లాటరీలో ఇస్తారో లేదో తెలియదు. పుట్టబోయే పిల్లలకేమో పౌరసత్వం రాదు. ఒకవేళ రావాలి అంటే వీళ్ళిద్దరిలో ఒకరికి గ్రీన్ కార్డు ఉండాలి, లేదా అమెరికా పౌరసత్వం అమెరికన్లు అయి ఉండాలి తల్లిదండ్రులు ఒకరు. ఇన్ని ఉన్నాయి కాబట్టి భారతీయులకి నిజంగా షాక్ అయ్యేది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ పిల్లలకు, తెలుగు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు పేపర్లు కానీ, న్యూస్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా కూర్చొని ట్రంప్ 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 అంటున్నారు కదా. మామూలుగా అయితే మనకు అమెరికా అధ్యక్షుడితో ఏం సంబంధం మనకు, అమెరికా వాళ్ళతో ఏం సంబంధం మనకు? ఎందుకంటే మనము అనకాపల్లి నుంచి అమలాపురం దగ్గర నుంచి అనంతపురం వరకు తెలంగాణలో ఉన్న అన్ని, నల్గొండ నుంచి ప్రతి ఊరు, హైదరాబాద్ అన్ని ఊర్లలో ప్రతి వీధిలోనూ కూడా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు ఈరోజు. అందుకు మనకు టెన్షన్. అమెరికాకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా మనం ఎందుకు వెంటనే పేపర్ తీసి చదువుతాము, న్యూస్ పెట్టుకొని చూస్తామంటే మనకు మన పిల్లలంతా అక్కడ ఉన్నారు కాబట్టి మనకు టెన్షన్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం కొంప మునిగేది ఏమీ లేదు. ట్రంప్కి ఉన్న ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ట్రంప్ ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని పౌరసత్వం రద్దు మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని కోర్టులో సవాల్ చేస్తారు. సుప్రీంకోర్టులో దాన్ని తీసుకెళ్ళి సవాల్ చేస్తారు. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తర్వాత ఆ తీర్పులు, ఆ వాయిదాలు, ఈ గోల ఇదంతా నడవడానికి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. ఈ 4 ఏళ్ళలో ట్రంప్ దిగిపోయాడు అనుకో, ఏ సమస్య లేదు. వచ్చేవాళ్ళు మన దేశంలో లాగానే కొత్త వాగ్దానం ఏం చేస్తారు? అయ్యా మేము వస్తే మళ్ళీ మీకు యథాతథంగా పౌరసత్వం పాత పద్ధతి ఇస్తాము, కాబట్టి మాకు ఓటు ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది ఓటేస్తారు, వాళ్ళు గెలుస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు. అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏమిటి? ట్రంప్ ఒకవేళ కాంగ్రెస్ అంటే వాళ్ళ సెనేట్లో మద్దతు సంపాదించాలన్నా కూడా రిపబ్లికన్లకు మద్దతు లేదు, రిపబ్లికన్లకు మెజారిటీ లేదు, 2/3 మెజారిటీ లేదు. డెమోక్రాట్లు కూడా అంటే ప్రత్యర్థులుగా ఉన్న డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్తో చేతులు కలిపి లేదు మీరు తీసుకున్న విధానం గొప్పది, మీరు పౌరసత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మేము సమర్థిస్తున్నాము అని గనక వాళ్ళు కూడా ఓటు వేస్తే అప్పుడు ట్రంప్ గెలిచే అవకాశం ఉంది. ట్రంప్ దాన్ని యథాతథంగా అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఇప్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. ట్రంప్ ఇప్పుడు చేసినంత అంటే ఆయన ఆవేశంగా పడపడ సంతకాలు పెట్టి ఆ పెన్నులన్నీ విసిరేసాడు. అట్లా చూసి ఉంటాను నేను. సంతకాలు పెట్టిన పెన్నులన్నీ తన అభిమానుల మీదకి అలా విసిరేస్తే వాటిని పట్టుకొని సెల్ఫీలు తీసుకున్నారు. కాబట్టి ఆయన సంతకాలు పెట్టడం అనేది చేశాడు. కానీ అధ్యక్షుడైనా సరే సంతకాలు పెట్టినంత మాత్రాన అమల్లే కంటే ఒక సుప్రీంకోర్టు ఉంటుంది, దానికి లా పిటిషన్లు ఉంటాయి, ఎంతోమంది వాదిస్తారు, దాని మీద చర్చలు జరుగుతాయి, ఇన్ని ఉంటాయి కదా. ఇన్నిటిని దాటుకొని కూడా అది అమలు అయితే ఆ పౌరసత్వం అనేది భారతీయులకు నిజంగానే షాకే. ఎందుకు షాక్ అంటే ఇంక భవిష్యత్తులో వీళ్ళ గ్రీన్ కార్డులు ఎలాగో రావు. ఎందుకంటే ఈ లక్షల మందిలో వెయిటింగ్లో ఉన్నారు, ఎప్పుడు వచ్చేది ఇలా గ్రీన్ కార్డులు. ఇంక మిగిలిన ఆశల్లో పిల్లలకు పౌరసత్వం వస్తుందని. ఆ పిల్లలు కూడా కొంత పెద్దవాళ్ళు 18-20 ఏళ్ళు వాళ్ళకి ముందు కదా ఓటు వేసే హక్కు వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లల ఆధారంగా వీళ్ళని డిపెండెంట్స్గా చూపించి వీళ్ళకి గ్రీన్ కార్డు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్లు ఉంటే తల్లిదండ్రులను ఇండియా నుంచి రప్పించుకోవచ్చు. ఈ వెసులుబాట్లన్నీ పోతాయి. ఈ వెసులుబాట్లన్నీ పోయి రేపు స్టూడెంట్స్ వీళ్ళు పోతున్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏమో తెలియదు. యాజ్ పర్ రూల్స్ ఏమిటి? చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకోవాలి అంతే. నువ్వు చదువుకోవడానికి వెళ్ళిన వాడు నువ్వు వేరే నీ పార్ట్ టైం పని చేస్తాననేది అది చట్ట విరుద్ధం అది. కానీ ఇంతకాలం ఏం జరిగింది? మన పిల్లలంతా కూడా అక్కడ రకరకాల పనులు చేస్తూ ఆ డబ్బులతో ఇంటి నుంచి పంపించే డబ్బులు, వాళ్ళు సంపాదించుకునే డబ్బులు యాడ్ చేసుకుని చదువుకుంటున్నారు. రేపు ఏం జరుగుతుంది? మీరు పని చేయడానికి వీలు లేదు అని గట్టిగా అంటే వీళ్ళందరూ అక్కడ బతకలేరు. ఎందుకు బతకలేరు అంటే మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు నెలకు 2 లక్షలు 3 లక్షలు పిల్లలకు పంపలేరు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఏదో బ్యాంక్ అప్పులు తీసుకొని ఫీజులు కడతారు. ఫీజులు కట్టిన తర్వాత వాళ్ళక్కడ వాళ్ళు రెగ్యులర్ ఎక్స్పెండిచర్ సంపాదించుకుంటారు. ఇది పోతుంది. ఇది పోయిన తర్వాత రేపు ఎంఎస్ అవన్నీ పూర్తి అయిన తర్వాత కూడా వీళ్ళకి టైం ఉంటుంది, ఓపీటీ అనే టైం ఇస్తారు. ఆ టైంలో కొంత పనులు చేసుకోవచ్చు. ఆ టైం అయిపోయాక వీళ్ళు మళ్ళీ చదువుకోవడం ఏదో చేస్తుంటారు. ఇంతకాలం అమెరికాలో ఏం జరిగిందంటే ఈ చట్టాలన్నింటినీ చూసి చూడనట్టుగా ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు ఏమంటారు? ఉదారవాదులు అంటే ఉదారవాదులేం కాదు. ఇప్పుడు మెక్సికో నుంచి లేదా సల్వడార్ నుంచి రకరకాల దేశాల నుంచి అనేక లక్షల మంది వలసలు వచ్చారు. ఎందుకు వలసలు వచ్చారు? అక్రమంగా వచ్చిన వాళ్ళు, రకరకాలుగా వలసలు వచ్చిన వాళ్ళు అని ఇప్పుడు అంటున్నారు కదా. ఇంతకాలం వీళ్ళు తెలుసు కదా, కళ్ళు మూసుకొని ఏం లేరు. ఎందుకు చూసి ఉన్నట్టు ఉన్నారంటే వీళ్ళకి విపరీతంగా కార్మికులు కావాలి, తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికులు కావాలి. ఈ మెక్సికన్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ రోడ్డు పనులు, ఇళ్ళు కట్టడాలు, బండ పనులు ఉంటాయి చూడండి, అంటే శారీరకంగా విపరీతమైన శ్రమతో కూడుకున్న పనులన్నీ మెక్సికన్లు చేస్తారు అక్కడ. ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఏదో గంటకి $2, $5, $10 పనిచేస్తారు.
వాళ్ళ ఆశ ఏమిటి, ముందు రోజు పూట గడిస్తే మనకు మన పిల్లలు రేపు వీళ్ళకి వస్తుంది, సెటిల్ అయిపోతాము ప్రశాంతంగా ఏదో ఒక రోజు అనేది వాళ్ళ ఆశ. ఎందుకంటే వాళ్ళ దేశాల్లో వాళ్ళకి అవకాశాలు లేవు. ఇప్పుడు మన దేశాల్లో మనకు పూర్తిగా అవకాశాలు ఉంటే మనం ఎందుకు వెళ్తాము, వెళ్ళం కదా. కాబట్టి ఇక్కడ అంటే ఈ రూపాయి అనేది 80 రూపాయలు 25 రూపాయలు డాలర్ మారకంగా ఉన్నప్పుడు డాలర్కి మనం ఎప్పుడైనా డబ్బులు అక్కడ సంపాదించే డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వెళ్తాం. అందుకని 2 రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది పిల్లలు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళల్లో గ్రీన్ కార్డు హోల్డర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. H1B మీద ఉన్నవాళ్ళు వీళ్ళంతా రేపు లాటరీ సిస్టమ్ కూడా తీసేస్తారు. ఇంతకాలం ఏం చేశారు, H1Bని లాటరీ చేశారు. ఇక్కడ నుంచి కంపెనీలు పంపించే ఉద్యోగులు ఒక లెక్క, అక్కడ ఉన్న చదువుకొని అక్కడ H1B తెచ్చుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక లెక్క. రేపు ఈ లాటరీ సిస్టమ్స్ ఇవన్నీ తీసేసి కేవలం ప్రతిభే ఉండాలన్నారు అనుకోండి, అప్పుడు ఇబ్బందులు వస్తాయి. కానీ ఎప్పటికైనా ఈ ఇబ్బందులు తప్పవు. ట్రంప్ ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఎక్కువైపోయింది, అక్కడ పోటీ ఎక్కువైపోయింది. అక్కడ లోకల్స్ వీళ్ళు అమెరికన్స్ వీళ్ళందరూ కూడా ఒక రకమైన జలస్ ఫీల్ అవుతున్నారు. ఎక్కడైనా సహజం అది. ఎక్కడైనా ఏం జరుగుతుందంటే మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో వేర్పాటు ఉద్యమాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి. ఇప్పుడు బాంబేలో ప్రావిన్స్లో కలిసి ఉన్న గుజరాత్ ఇవన్నీ కూడా ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఈ పెత్తనం ఎక్కువైపోయింది, వీళ్ళు వలస ఎక్కువైపోయినారు. రేపు కలకత్తా బెంగాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, బంగ్లాదేశ్ వలసదారులు ఎక్కువైపోయినారు. కాబట్టి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఒక రకంగా కరెక్ట్ చేస్తున్నాడు. ఇంక దీన్ని ఎక్కడో చోట అరికట్టకపోతే అతనికి వేరే దారి లేదు, అతనికే కాదు అధ్యక్షుడికి వచ్చిన ఎవరికైనా దారి లేదు. మెక్సికో నుంచి విపరీతంగా వచ్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చో అక్రమంగా దూరం. మన సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి. డుంకీ అని ఒక సినిమా వచ్చింది. లండన్లోకి అంటే ఇంగ్లాండ్లోకి ఎలా వెళ్తారు, ఎన్ని కష్టాలు పడి వెళ్తారు, ప్రాణాలకు తెగించి ఎంతమంది చచ్చిపోతారు దారిలో. అంటే వీళ్ళంతా ఎందుకు ప్రాణాలకు తెగిస్తున్నారు అంటే వాళ్ళ దేశంలో బతికే వనరులు లేక, వాళ్ళ దేశంలో బతికే అవకాశాలు లేక, రాజకీయంగా ఆర్థికంగా బలహీనమైన దేశాలు ఉంటాయి కదా, వీళ్ళు ఎలాగో అలాగ అమెరికా చేరిపోతే చాలు, మనము అమెరికాలో ఏదో ఒక పని చేసుకుని బతకచ్చు, ఎలాగో బతకచ్చు అనే ఆశ. రేపు మెక్సికోకి గోడ కడతాడు అతను, ఖచ్చితంగా కడతాడు, డౌటే లేదు. గోడ కట్టిన తర్వాత మెక్సికో నుంచి వలసలు ఆగిపోతాయంటే ఏం ఆగిపో, గోడ దూకి వచ్చేవాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు ఉంటారు. పెద్దానికి మనం దొంగదారి ఒకటి కనుక్కుంటాం కదా. కాబట్టి ఆయన ట్రంప్ రావడం వల్ల అనేక సమస్యలు భారతీయులకు ఉన్నమాట నిజమే, కానీ ఈ 4 ఏళ్లలో ఆయన నిజంగా ఆర్డర్ని ఇష్యూ చేసి అమలు చేస్తాడా, కోర్టులో సవాళ్ళు వీగిపోతాయా, లేక సెనేట్లో అతన్ని అందరూ వ్యతిరేకిస్తారా, ఇవన్నీ చాలా ఇప్స్ అండ్ బట్స్ ఉన్నాయి దీంట్లో. అది వదిలేస్తే మొత్తం ప్రపంచానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ట్రంప్ వల్ల. ఎలాగంటారా, ఇప్పుడు ఆయన సుంకం విధిస్తున్నాడు కెనడా వీటన్నిటి మీద. అదేవిధంగా భారతదేశం మీద ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలియదు. మనకు అమెరికాతో అనేకమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ నాట్ ఓన్లీ ఇప్పుడు భారతీయులు అక్కడ ఉండడము ఇదే కాదు, మనకు అనేక వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అమెరికా ఎవరితోనైనా కాస్త మంచిగా ప్రసన్నంగా ఉంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనగలుగుతాం. వాళ్ళు కచ్చగట్టినట్టుగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు చమురు సమస్య ఒకటి ఉంది, అక్కడ ఉక్రెయిన్లో ఆయన యుద్ధం, ఆయన వల్ల మంచి కూడా జరుగుతుంది. రష్యాలో పుతిన్ది పెత్తనం ఎక్కువైంది, అతని వల్ల ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది అని అంటున్నాడు. అంటే ఆయన కలగజేసుకుంటే ఆ యుద్ధం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ ఇది ఒకటి ఒప్పందం జరుగుతూ ఉంది, అంటే బందీల మార్పిడి ఒప్పందము, కాల్పుల విరమణ ఒప్పందము జరుగుతుంది. అంటే 2 యుద్ధాలు ఆయన ఆపగలడు. అదేవిధంగా ప్రపంచానికి అన్నీ కూడా చాలా సమస్యలు కూడా తీసుకురాగలడు. ఇంకోటి ఏమిటంటే ఆయన WHO నుంచి ఈ భూతాపం అంటారు, గ్లోబల్ వార్మింగ్ నుంచి, వీటన్నిటి నుంచి యూరోపియన్ ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం నుంచి మాకు సంబంధం లేదు, మీరంతా కాలుష్యం వదిలి భూమిని నాశనం చేస్తుంటే మేమెందుకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఈ సంస్థలన్నీ ఎలా ఉంటాయంటే WHO అనుకోండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఆరోగ్య సమస్యలు ఏదైనా తీవ్రేస్తుంటే కరోనా లాంటివి వస్తే వాళ్ళు కలగజేసుకుంటారు. దాన్ని అవేం ఊరికే నడవు ఆ సంస్థలు. అమెరికా వాళ్ళు దాదాపు $1100 కోట్ల ఇవ్వాలి దానికి సంవత్సరానికి. మేమెందుకు ఇస్తాం డబ్బులు ప్రతిదానికి మేమెందుకని ట్రంప్ ఇట్లా చిత్రమైన నిర్ణయాలు కూడా తీసేసుకుంటున్నాడు. నిజానికి వాటి వల్ల అన్ని కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టి వాటి వల్ల ఏమైనా పెద్ద ఉపయోగం ఉందా అంటే ఏం ఉపయోగం ఉందో అది ఎవరికి తెలియదు. అదే సంస్థలు ఉంటాయి, ఏదో పనిచేస్తూ ఉంటాయి, ఏం పనిచేస్తాయో ఎవరికి తెలియదు. కాబట్టి తమ దేశానికి సంబంధించి ఖర్చులన్నీ తగ్గించుకొని, కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించుకొని అమెరికన్లు బాగుండాలా అని, మన దేశంలో ఎట్లయితే ఉచిత పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారో అట్లా ట్రంప్ కూడా ఒక ట్రంప్ కార్డు విసిరాడు అట్లా అమెరికా వాళ్ళ మీదకి. ఈ ట్రంప్ కార్డు వర్కౌట్ అయ్యింది, ఆయన గెలిచాడు. ఈ 4 ఏళ్లలో మరి ఆయన ఈ కార్డ్స్ అన్నీ ఏం పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి, ఏమవుతుంది? ఇప్పుడు అమెరికా పోయే వాళ్ళు తగ్గిపోతారు మన దేశం నుంచి. ఏ కొంపలు ఏమైనా మూగుతాయా? ఈ దేశంలో కూడా బతకచ్చు కదా, మనం కోట్లాది మంది బతుకుతున్నారు కదా.
ఊరికే అంటే అమెరికాకి వెళ్ళిపోతే ఏవో అద్భుతాలు జరుగుతాయి. ఆడేమో అద్భుతాలు ఏం జరగవు. అక్కడ కూడా అక్కడ ఉండాల్సిన కష్టాలు మన పిల్లలు ఎన్ని కష్టాలు ఉండాలి వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అడేమో అంత సుఖంగా సౌకర్యవంతంగా రోడ్లు బాగుంటాయి, కార్లు బాగుంటాయి, ఇళ్ళు బాగుంటాయి. కానీ వాళ్ళకు కూడా ఎప్పుడు ఉద్యోగాలు తీసేస్తారో తెలియదు, ఎంతకాలం ఉద్యోగాలు ఉంటాయో తెలియదు. ఇవన్నీ వాళ్ళ సమస్యలు వాళ్ళకి చాలా. అంటే ప్రతిదానికి హెల్త్ ఇన్సూరెన్సులు ఉండాలి. మనం ఏదైనా అంటే పిల్లల్ని కనాలన్నా కూడా బీభత్సంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి. లేదంటే సాధ్యం కాదు అక్కడ. ఇన్ని సమస్యలు రే వాళ్ళకు కూడా. ఇంతకుముందు గతంలో జనరేషన్లు ఎలాగైతే ఈ దేశంలో బతికి అలాగే బతుకుతారు. ఏమి నష్టం ఏమున్నది. లేదంటే ఎన్నికకి వచ్చేవాళ్ళు ఎన్నికకి వస్తారు. అంతే. ఎక్కడైనా అవకాశాల కోసమే కదా పోయారు. అవకాశాలు లేకపోతే ఎన్నికకి వస్తారు. అంతే. ప్రపంచం ఏమైనా మునిగిపోతుందా? కాకపోతే అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులతో అమెరికా వెళ్ళి అక్కడి నుంచి కూడా ఒట్టి చేతులతో తిరిగి వస్తే ఇక్కడ ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ తల్లిదండ్రులు, ఇవన్నీ కొత్త సమస్యలు వస్తాయి. ఈ మేరకు ఈ సమస్యలు లేకుండా చూసుకుంటే వాళ్ళు బయటపడిపోతారు. లేదంటే ఇంక మీదట గ్రీన్ కార్డులు అంటే ఇంకోటి కొన్ని లక్షల మందిని వెనక్కి పంపిస్తున్నారు. డాక్యుమెంటేషన్ సరిగా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా అమెరికాలో అక్రమంగా చాలామంది మన దేశం నుంచి, మన తెలుగు వాళ్ళు కూడా అక్రమంగా చాలామంది ఉన్నారు. అట్లా వెళ్ళిపోతారు, ఇంక రారనమాట. అందుకని సులభంగా వాళ్ళు ఎందుకు వీసా ఇవ్వరంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా లేదంటే అంత పెద్ద దేశంలో ఎప్పుడు క్రాస్ చెక్ చేస్తారు, ఎవడి దగ్గర ఏమున్నాయి డాక్యుమెంట్లు అనేది. కానీ వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం మొదలు పెడితే చాలామంది వెనక్కి వచ్చేస్తారు. మెక్సికన్లు కూడా చాలామందిని, సల్వడార్ నుంచి మెక్సికన్ల నుంచి చాలామందిని పంపించేస్తారు. ఈ కొరియా ఈ దేశాల నుంచి కూడా ఉన్నారు. ఈ దేశాల నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎందుకు తెలియదు. చైనా అంటే ట్రంప్కు విపరీతమైన కోపం. అది ఎందుకో మాట. చైనా అంటే ఆయన ఎగిరి దూకుతాడు అట్లే. కానీ సంబంధాలు బాగానే మెయింటైన్ చేస్తాడు, కానీ కోపమే. కాబట్టి ఒక విచిత్రమైన మానసిక స్థితి ఉన్న అధ్యక్షుడిని అమెరికా ఎంచుకుంది. అతన్నే ఈ 4 సంవత్సరాలు అతను నిజంగా అమెరికాకు మేలు చేస్తాడా, ప్రపంచానికంతా చెడ్డ చేస్తాడా అనేది మనం వేచి చూడాల్సిందే. అతని మాట 100% చెల్లుబాటు అవుతుందా? ఇది చూడండి, 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించాడు. వాళ్ళంతా ఏం చేశారు? ఆ క్యాపిటల్ బిల్డింగ్లో అల్లరి చేశారు, కొంతమంది మరణానికి కారకులైనారు. ఏమీ లేదు, వాడు నేరస్తుడు కదా. నీ మనిషి అయితే నేరస్తుడికి నువ్వు క్షమాభిక్ష ప్రసాదిస్తావా? ఏమీ లేదు. మన భారతదేశపు రాజకీయాలు ఇంచుమించుగా అమెరికాలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అదే జరగబోతోంది రేపు కూడా. కాబట్టి ఈ దేశం లాగానే అమెరికా కూడా ఉన్నప్పుడు ఆడెందుకు ఉండేది అమెరికాలో మన పిల్లలంతా పోయి వచ్చి రావచ్చు కదా ప్రశాంతంగా. రైట్. చూద్దాం సార్. అంటే తీసుకున్న డెసిషన్స్ వల్ల అంటే మంచి జరిగితే చెడు కూడా దాంతోపాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. కానీ మిక్స్డ్ రిజల్ట్స్ ఉండొచ్చు. మొత్తానికైతే అలాంటి ఒక వ్యక్తిని ఎంచుకున్నందువల్ల అన్నీ మంచి జరగాలని ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. 4 ఏళ్ళు ట్రంప్ చెప్పిన ఏ ఆర్డర్ పెద్దగా ఇట్లాంటి అంటే పౌరసత్వం దీనికి సంబంధించిన ఆర్డర్లు పాస్ అవుతాయని ఎవరు అనుకోవడం లేదు. అయితే ఇంక భారతీయుల బ్యాడ్ లక్ అనుకోవాలి. అంతే. ఇంకా మార్చుకోవాలి దేశం, వేరే ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. వెళ్తారు మళ్ళీ ఇంకో దేశానికి. అంతే అంతే. ప్రపంచం పెద్దది కదా. అవును, అంతే. తాపరు. రైట్ సార్. థ్యాంక్ యూ.